నమస్తే రాజన్న. మీ అడ్వాణి గారికి భారత రత్న అనౌన్స్ చేశారు. భారతదేశం అంతా కొంతమంది కొన్ని వర్గాలు మాత్రం భారత రత్న పట్ల కొంత వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో గతంలో ఆయనతో కలిసి పనిచేసిన మీరు, అంటే ఆయన దేశ ప్రధానిగా ఉన్నప్పుడు మీరు వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? భారత రత్న అనౌన్స్ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా సంతోషం. ఎందుకంటే భారతరత్న అద్వాని గారికి ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి ప్లస్ నేను శుభాకాంక్షలు చెప్పే అంత పెద్దోని కాదు, అద్వాని గారికి శుభాకాంక్షలు చెప్పే అంత పెద్దోని కాదు, కానీ నేను సంతోషం వ్యక్తం చేసే అంత వ్యక్తినైతే అయితా. కానీ నిజంగా ఎంత సంతోషంగా ఉన్నానో నేను, ఎందుకంటే అద్వాని గారితోటి యాత్రలో 21 రోజులు తిరిగినోని ఆనాడు అధ్యక్షునిగా ఉండి ఆయనతో పాటు రథయాత్రలో 21 రోజులు తిరిగినోని. పోతే 2 సందర్భాలు నేను ఆరోగ్యంగా ఆయుష్తోని ఉండే 2 సందర్భాలు ఏంటంటే అద్వాని గారు భారత రత్న వచ్చే సందర్భంగా ఒకటి, రెండోది ఏంటంటే రామ రథయాత్రలో తిరిగి రామ జన్మభూమిలో మేము పాల్గొని రాముడు కూడా మేము ఉండంగానే అయోధ్యలో నిలవవుడు, అదొక సంతోషం. 2 కూడా ఈ జన్మలనే జరిగినాయి నాకు. ఇదొకటి మాత్రం నేను అదృష్టంగా భావిస్తాను. ఈ రెండింటిని, ఈ రామ జన్మభూమి కావచ్చు, రథయాత్ర కావచ్చు, ఇప్పుడు అద్వాని గారి కావచ్చు, ఇవన్నీ ఎన్నికల కోణంలో చూస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ ఎన్నికల కోణంలో కొంతమంది చూడక తప్పదు కదా, కానీ ఎన్నికల కోణంలో ఈ జరిగినవి అయితే కావు ఇవి. కానీ కొంతమంది ఎప్పటికీ అదే యావ మీద ఉంటారు కదా, కోడి కన్నాక ఎండుగా మీద ఉంటదట. అట్లనే కొంతమందికి ఎన్నికల మీద యావ ఉంటది, ఓట్ల మీద యావ ఉండేటువంటి జనం ఉంటది కదా. ఇది ఇవాళ ఉన్నది కాదు, అనేక సంవత్సరాల నుంచి ఈ జనం ఉంటది, సహజం కూడా. అంటే ఇవన్నీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ 3 పోటీలో ఏవేవి పోటీలో ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ ప్రజానికమైనా చైతన్యవంతమవుతారు కొన్ని మూమెంట్స్ తోటి. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం కోసం పోరాడిన నేపథ్యంలో ఆనాడు యావత్ భారతదేశం, ఇవాళ విడిపడ్డ పాకిస్తాన్ తో యుక్తంగా యావత్ భారతదేశం కూడా ఉద్యమంలో పాల్గొన్నది. ఆనాడు ప్రభావితమైంది. ఆంగ్లేయులను వెళ్ళగొట్టడానికి నానా తిప్పల పడ్డది ఆనాటి ప్రజానికం. ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో సత్యాగ్రహాలు చేసిండ్రు, ఎంతో మంది జైలుకు పోయిండ్రు, ఎంతో మంది ప్రాణాలు వదిలిండ్రు. ఇవన్నీ కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి పోరాటం. కానీ ఆనాడు కాంగ్రెస్ ముందంజలో ఉండే, పోరాటానికి కాంగ్రెస్ ముందంజలో ఉండే. ఆ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పోరాడింది. గాంధీ గాని, నెహ్రూ గాని, పటేల్ గాని, ఆనాడు పోరాడిన వ్యక్తులు, అజ్ఞాతంగా ఉన్న సుభాష్ చంద్రబోస్ గాని, ఆనాడు అజ్ఞాతంగా పోరాడిండ్రు. ఫేస్ ముందట కనిపించిన వాళ్ళు కనిపించారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా కనిపించిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమానికి ఊతమిచ్చిన వాళ్ళు ఆనాడు ప్రభావితమైంది. మన తెలంగాణలో, యావత్ తెలంగాణలో తెలంగాణ పోరాటంతో ప్రభావితమైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ పోరాటంలో పోరాడిన వ్యక్తులు తెలంగాణ సాధించిన తర్వాత టిఆర్ఎస్ కి అధికారం ఇచ్చింది. అంటే ప్రభావితమైంది, 2 సమయాలలో ప్రభావితమైంది. ఇక్కడ ఓనాడు తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసింది. తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం చేసింది. తెలంగాణ విముక్తి కోసం అనేక విధాలు కష్టపడ్డరు. ఒకరు ప్రజాస్వామ్యంగా కష్టపడ్డరు, కొంతమంది తుపాకులు భుజాన్ని వేసుకొని చావు బతుకులకు ఎరగకుండా కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన నాయకులు కూడా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ
దీనికి మబ్బు కమ్మినట్టు కమ్మింది తెలంగాణ ప్రాంతాన్ని. ఆంధ్రాలో కలిసినాక మబ్బు కమ్మినట్టు కమ్మింది. అనేక రోజులు మనం యావత్ తెలంగాణ ఆంధ్ర పాలకుల కింద ఉండే. దానికోసం అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లో మనం సక్సెస్ కాలేదు. మొన్న జరిగిన పోరాటం ఏదైతే ఉన్నదో అది చివరి పోరాటం. యావత్ ప్రజానీకం దీనిలో ప్రభావితమై పాల్గొన్నారు. పాల్గొన్న పోరాటంలో ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. కానీ కేసీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అయితే కొట్లాడలే. ఆయన ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాడు, తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేస్తున్నాడు. ఆ లైన్లో చిదిక. కానీ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ఎన్నుకున్న తర్వాత ఆయనే ఏమనుకున్నాడో ఏందో ఏం బుద్ధి పుట్టిందో ఆయనే పోయి నేనే కూర్చుంటా, నేనే ముఖ్యమంత్రిని అయితే అన్నాడు. రాజయ్య గారు మీరు అన్నట్టుగా చైతన్యవంతం అయినా కూడా రెండోసారి కూడా ఆయనకి ఇచ్చారు అధికారం. మరి మనోడేదో మన కుక్క మన కాలు గరిచింది అనుకున్నాడు. మన కుక్క మన కాలు గరిచింది, మనం కుక్కను చంపుకుంటామా అనుకున్నాడు. ఆ చైతన్యం వెలువిరిచి వాళ్ళ కుటుంబ పాలనే ముందుకు పోయి ఎవరిని కానకుంటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోన్ని అంటుకు రానియకుంటాయి, ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా చేసి అవినీతికి ఆలవాలమై నియంత ప్రభుత్వాన్ని ఓర్చుకోలే. ఈ తెలంగాణ ప్రజలు నియంతృత్వంతో ఉండేటువంటి నియంతృత్వంతో ఉండే ప్రభుత్వాన్ని మాత్రం సహించలే. ఇది మరో చైతన్యం అంటారా? ఏమండి, ఇది మరో చైతన్యం అంటారా? తప్పకుండా మరో చైతన్యం కాకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరకలే పైసలు లేక. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము పోతే పైసలు అడుగుతున్నామో అని కాంగ్రెస్ పార్టీ దొరకలే. ఇప్పుడు నేను మా ఊరికి పోయినా, చిన్న విషయం ఏంటంటే మా ఊరికి పోయినా, చిన్న మతలాబే ఇది. నేను 1977 నుంచి నేను ఎమ్మెల్యేనైనా, ఎంపీని కాకపోయినా, రాజకీయాలలో పదవులు అనుభవించకపోయినా, ప్రజా జీవితంలో పోరాటాలు అయితే నేను సొంతం చేసుకునే తిరుగుతాను. మా ఊరికి పోయినా, మా ఊరికి పోతే మా వాడకు, నేను పుట్టి పెరిగిన వాడకు పోయి వాళ్ళతో మాట్లాడతామని అనుకుంటే వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఏంద్రా బాబు నేనే అటు వస్తాం అనుకుంటాను రా మన వాడకంటే, అదే నువ్వు వస్తావనే మేము వచ్చినాం బాబు అని అన్నారు. అరే ఎందుకు నేను రావద్దా అని నేను అన్నా. ఏ బచ్చుడు కాదు బాబు, నువ్వు అత్తే మళ్ళా మేము బీజేపీ కోట్లే అంటావు, నువ్వు బీజేపీలో ఉన్నావు, ఇప్పుడు బీజేపీ కోట్లే అంటావు. మేము బీజేపీ కోట్లు ఎత్తే టీఆర్ఎస్ ఓడిపోయేటట్టు లేదు. ఎందుకంటే బీజేపీ కాస్త వెనకైందే, కాంగ్రెస్ పార్టీ ఇట్లా హవా లెక్క వెళ్ళిపోయింది ముందటికి. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తే మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోతుంది. అందుకనే టీఆర్ఎస్ ను ఓడియాలి, కేసీఆర్ ను ఓడియాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఓడియాలంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. అరే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పోయిందంటే లేదన్నా, లేదు బాబు కాంగ్రెస్ పార్టీ ఉండని లేకపోని మేము 5 ఓట్లు ఎత్తాం. వాళ్ళు బై ఎలక్షన్ అట్లా బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారంటున్నారు. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పుడు ఎవరిని చూస్తారనుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్నే చూస్తారని వారు అంటున్నారు. సహజం, వాళ్ళు అనుకున్నట్టు సహజం. ఎందుకంటే నిన్న కాక మొన్న వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చింది నేను నెల రోజులే కదా, అసెంబ్లీ ఎన్నికల అధికారంలోకి వచ్చి నెల దాటినట్టున్నది. అంతేనా? అంతే, 100 రోజులు 100 రోజులైంది. 100 రోజులలోనే అది ఇస్త్రికేసిన అంగి అక్కర్రాదు అనుకుంటారా? ఒక అంగి పట్టించుకున్నాడు, ఇది దాన్ని ఇస్త్రికేసిండు, ఇస్త్రికేసినది అది పాతదని అనుకుంటాడా? మొన్నటి అంగి అనుకుంటాడు కదా. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే, ప్రజలు నిజంగా ఇంత ఫస్ట్ మొదటిసారి చైతన్యమైంది. ఎందుకంటే చైతన్యం, నీకు కూడా పేరు మంచిదే ఉన్నది, ప్రజలు కూడా చైతన్యం, నీ పేరు వదిగా ప్రజలంతా చైతన్యమైంది. అది యావత్ తెలంగాణ అంతా చైతన్యమై ఉన్నది. యావత్ భారతదేశమే చైతన్యమైందంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అంతకంటే ముందు చైతన్యమై ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ పోరాడింది కాబట్టి కేసీఆర్ కోట్లు వేసారు. ఏం చేసినా సహించిన ఒక మారు, రెండో మారు కూడా తెచ్చుకున్నారు. రెండో మారు తెచ్చుకున్నాక ఆయన అవినీతి గాని, ఆయన చేసిన పొరపాట్లను గాని ఇక సహించం గాక సహించమని ఆయనను ఓడించి
ఆయనను ఓడించి కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ భారతదేశం మొత్తంలో ప్రభావితం చేసే స్థితి కనుకుంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు తప్పులేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పోయి ఏం చేస్తుంది అక్కడ? ఇక టిఆర్ఎస్ ఇది మొన్ననే చెల్లకుండా అయింది, ఇది పోయి చేసేది కూడా ఏం లేదు. ఇది పోయి చేసేది లేదు, ఇక చెల్లని రూపాయి అయింది. దాన్ని లెక్క పెడతలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత లెక్క ఉన్న మాట వాస్తవం, ఇది లెక్క ఉన్న మాట వాస్తవం, ఇక్కడ ప్రభుత్వం ఉన్న మాట వాస్తవం. వాళ్ళు అనుకున్నట్లే తప్పులేదు. కానీ మొత్తమే నిన్న ఓట్లు వేసిండ్రు కాబట్టి ఇవాళ ఓట్లు వేస్తారు అనుకున్నారు కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తాను. ఎందుకంటే చైతన్యం అయింది జనం. ఇవాళ ఏమనుకుంటున్నారు, కేంద్రంలో ఏది ఎట్లున్నా కూడా మోడీ ప్రధానమంత్రి అవుతాడు, వీళ్ళు ఎక్కడి పోయినా అక్కడ ఏం చేసేది లేదు, మన ఓటు ఎందుకు చెల్లకుండా కావాలని అనుకుంటాను. ఏ స్టోడ్ ఏమనుకుంటానంటే వీళ్ళు ఎమ్మెల్యే నేను గెలిచిన అనుకుంటాను, ఓటేసినోడు ఏమనుకుంటానంటే నేను గెలిచినాను ఓటేసినోడు అనుకుంటాను. ఓడిపోయినా తనే భావిస్తాను నేను ఓడిపోయినా అని. ఓటేసినోడు ఓడిపోతే నేను ఓడిపోయినా అనుకుంటాడు. గెలిచినోడు ఎమ్మెల్యే రామిరెడ్డి గెలిచిండే, లచ్చయ్య ఓటేసిండు, సంబంధం లేదు. రామిరెడ్డి గెలిచిండు కానీ రామయ్య ఓటేసిండు. రామయ్య ఏమనుకుంటాడంటే నేను గెలిచినాను రామయ్య అనుకుంటాడు. అరే వాడు రామయ్య ఎట్లా గెలుతారా అంటే రామయ్య ఓటేసిండు. అవును, అదే గెలిచే వాళ్ళకే ఓటేస్తున్నారు అంటారు. చైతన్య ఒక ముచ్చట చెప్పాలని. ఏం ముచ్చట అంటే అన్నా, తల్లిదండ్రికి పుట్టినోడు కొడుకు లేకపోతే బిడ్డ. తల్లిదండ్రి సంతానం కొడుకు గాని బిడ్డ గాని. ఓటుకు పుట్టినోడు లీడర్. లీడర్ అనేటోడు ఓటుకు పుడతాడు. ఎమ్మెల్యే ఓటుకే పుడతాడు, ఎంపీ ఓటుకే పుడతాడు, సర్పంచ్ ఓటుకే పుడతాడు. ఓటుకు పుట్టినోడు తల్లిదండ్రి. ఓటు తల్లిదండ్రి, ఓటేసినోడు తల్లిదండ్రి. ఓటేసినోడు వీడి తల్లిదండ్రి రాత రాస్తారు, వీడిని రాత రాసే పంపుతాడు. వీడు గెలుస్తాడా ఓడతాడా, వాడు ఓటేసినోడు రాసిన ప్రకారం వీడు నడతాడు లీడర్. లీడర్ తప్పితే కేసీఆర్ అవుతాడు. లీడర్ తప్పితే కేసీఆర్ అవుతాడు. లీడరు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా అనుకున్నారు? ఆయన ముఖ్యమంత్రిని చేసిండ్రు, ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారు. ఆయన నమ్మిన ఆయన పార్టీ ప్రధానమంత్రి కనుక అయ్యేది ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కే ఓట్లేస్తారు. మొన్న బీజేపీ ఓడిపోయా, ఇప్పుడు బీజేపీ ఓట్లేస్తారంటే ఎట్లేస్తారంటే ఇప్పుడు వేసే ఓటుకు ఎంపీ పుడతాడు, మొన్న వేసిన ఓటుకు ఎమ్మెల్యే పుట్టిండు. ఓకే, కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది. సరే, రేవంత్ రెడ్డికి తెలియదు ఏమన్నది, యావత్ భారతదేశం కనిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి అంత తెలియకపోవడానికి రేవంత్ రెడ్డికి అంత తెలివి తక్కువ వివరిస్తుందని నేను అనుకుంటలేను. కానీ ఆయన పార్టీని అయితే ఆయన సమర్థించాలా సమర్థించద్దా? అంతే కదా, ఆయన పార్టీని ఆయన సమర్థించాలా సమర్థించద్దా? రేవంత్ రెడ్డి పాపం జైలుకు తోలే, ఓటుకున్నాడు కేసుల జైలుకు పంపే ఎవరు, మన కేసీఆర్. అటువంటి ఆయన వచ్చి ముఖ్యమంత్రి. ఇప్పుడు కాంగ్రెస్ గెలవదని అంటే కరెక్టా? ఆయన కాంగ్రెస్ గెలవదనే అనాలి, గెలుతుందనే పోరాడాలి. కానీ జనం అనుకోరు. ఎందుకంటే నిన్న ఏమనుకుంటారు రాహుల్ గాంధీ గురించి? రాజన్న ఏమనుకుంటారు రాహుల్ గాంధీ గురించి జనం? రాహుల్ గాంధీ మారే, ఈయనతోని కాదనుకుంటాను. ఈయన ప్రధానమంత్రి అయితే మారే కాబిల్ లేడు అనుకుంటాను. కాబిల్ కాదనుకుంటాను, ప్రధానమంత్రి కాబిల్ లేడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఆయననే చూడాలి కదా ప్రధానమంత్రిగా. వాళ్ళు తప్పకుండా చూడాలి. ఆయన ఉన్నంతకాలం కాలేరంటారా? మరి అయ్యేటట్టు అయితే కనిపించలేదు. కానీ గుడ్డోడైనా ఎడ్డోడైనా కూడా మనోడే కదా. గుడ్డోడైనా ఎడ్డోడైనా తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కూడా ఎట్లున్నా కూడా కాదంటావా? కాదంటే తప్పు కదా. కాంగ్రెస్ పార్టీ కాదంటే తప్పు కదా అంటాను. అదే, కానీ వాళ్ళు ఏదన్నా ఆలోచించను ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఆ కోడికి బొదిగేస్తే పిల్లలు అయితలేవు, ఇంకో కోడికి బొదిగేయాలి. పిల్లలు చేయని కోడిని పట్టుకొని ఏడిచిన దానికంటే
ఎన్ని గుడ్లు అవును, చీగుంటే అయినా పిల్లలయ్యే కోడికి పొద్దు చేసుకున్న మంచిది కదా గుడ్లను. వేసుకుంటాం మనం, అట్లా వేసుకుంటాం, ఊర్లలో అట్లా వేసుకుంటాం కదా, ఊళ్ళలోనైతే వేసుకోవాల్సింది. ఈ కోడి ఆ, పండుగని ఇది పొదుగుతుంది, ఇది గుడ్లను తిప్పది, ఈ కోడికి గుడ్లేసిన దాంట్లో లాభం లేదు, దీన్ని నాశనం చేసి కొయ్యర్రా అంటాం. ఇంకో ఉమ్, పిల్లలు చేసే కోడిని దాదుకుంటాం. ఉమ్. అందుకనే ఇంకొకరు పిల్లలు కాదు, చేసే కోడి పిల్లలు చేసే కోడిని కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇంకో లీడర్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. అంత నమ్మకంగా ఉన్నారు రాజయ్య యాదవ్ గారు. ఇప్పుడు జై శ్రీరామ్ గుడి నినాదం ఇవన్నీ పనిచేస్తున్నాయంటారా? ఎట్లా మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంది? జై శ్రీరామ్ అనేది ఒక మొత్తమే కాదు, కానీ ఈ ఈ మంచి ఊపులో ఉన్న జనానికి కానీ లేకపోతే లీడర్షిప్ కానీ దీనికి ఊతం ఇచ్చిన విషయం. ఇప్పుడు అంతకంటే ముందుగా కూడా ఈ రామ రథయాత్ర కానిచెల్లి స్టార్ట్ అయింది అనుకోండి, రామ మందిర నిర్మాణం అయింది. నిర్మాణం కాకముందు కూడా అదే 2 సార్లు ప్రభుత్వం ఉన్నది కదా. అయింది, కానీ రథయాత్ర తర్వాతనే కదా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చింది. కరెక్ట్. రథయాత్రలో నేను పాల్గొన్న. రథయాత్ర ఉమ్, తర్వాతనే స్టార్ట్ అయింది. ఆ రథయాత్ర ఏదైతే చేసిండో దానికి మొత్తం మీద రిజల్ట్ వచ్చింది కదా. అందరు ఒప్పుకున్నారు ఉమ్, కదా, అన్ని మతాల వాళ్ళు ఒప్పుకున్నారు, సుప్రీంకోర్టు ఒప్పుకున్నది, ఇవాళ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోని వాళ్ళే కుహనా లౌకికవాదులు ఒప్పుకుంటలేరు. ఇంకా ఉమ్, లౌకికవాదులు ఒప్పుకుంటున్నారు, కానీ కుహనా లౌకికవాదులు వాళ్ళన్నదే నడవాలి అనుకునే బాపతిగాలు ఒప్పుకుంటలేరు. అది పనికొస్తుందా రాదా అని నేను అడుగుతున్నాను మళ్ళీ పనికిరాదు. మీకు. వాళ్ళదైతే పనికిరాదు, వాళ్ళది పనికిరాదు. మీ పార్టీకి మీ ఈ నినాదం పనికొస్తుంది. ఖచ్చితంగా పనికొత్తనే ఇంత దూరం వచ్చింది. పనికొత్తనే ఈ జనం అంతా నీరాజనలు వలుపుతాం. ఓకే, నీకు అదే ఒక విషయం కాన్ఫిడెంట్ చెప్పాలి. మెయిన్ గా. నీకు ఒక విషయం చెప్పాలి. శాకాహారం మాంసాహారం ఉన్నది కదా, ఆహారాలలో కూడా అన్నా, శాకాహారం మాంసాహారం ఉన్నది కదా. శాకాహారంలో సాత్విక ఆహారం శాకాహారం ఉన్నది. 2 ఆహారాలు నేర్కిన ఇంకా సాత్వికం. అంతే. ఈ శాకాహారం అరే వాడు కూరగాయలు తింటారు కాదంటే, కూరగాయలలో కూడా సాత్విహారం ఉంటది, అందులో శాకాహారం ఉంటది. అవును. అయితే శాకాహారములు సాత్వికాహారం అంతా ఒప్పుకుంటుంది. కుహనాలౌకికవాదులు ఒప్పుకుంటలేరు. అందులో అందరూ ఒప్పుకుంటారు, కానీ కొంతమంది ఉంటారు కదా ఫండమెంటల్ వాదులు ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకుంటలేరు. రామరా అది కట్టుకుంటే. ఓకే, అయితే ఇప్పుడు అంటే రాజన్న ఒక మాట చెప్పండి. మీ పార్టీలో గతంలో ఎమ్మెల్యేల టికెట్లు అనౌన్స్ చేసిన సందర్భంలో చివరి నిమిషంలో ఇవ్వటం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు మొదలైనవి, ఆ హవా కనిపిస్తుంది. కొన్నిటినన్నా ముందుగా అనౌన్స్ చేసుకుంటే ఆ లాభం ఉంటుందేమో. అట్లా ఆలోచిస్తానట్టున్నది ప్రభుత్వం. పైన ఉన్న పార్టీ అయితే అట్లా ఆలోచిస్తానట్టున్నది. పోయినసారి ఏదైతే తెలంగాణలో ఎందువలన దెబ్బ తాకిందో, ఏ ఏ విషయం లేట్ అయిందో, మీకైతే దృష్టిలో ఉంటుంది, కాకుండా నేను చెప్తా. ఆనాడు బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నది లేట్ అయింది. ఆనాడు మాదిగ రిజర్వేషన్ సిస్టంలో మేము అవలంబించే విధానం అనే దాంట్లో లేట్ అయింది. పోతే క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసే కాడ కొంత లేట్ అయింది. ఈ 3-4 లేట్లతోటి కొంత వెనుకబడ్డమాట నిజం. ఈ జైనింగ్ ప్రోగ్రామ్ ఉండే కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీ ముఖాన చూసిండ్రు అప్పుడు. కానీ వాళ్ళ దగ్గర పోలేకుండా అయింది, ఎందుకంటే వీళ్ళే చదువుకోకుండా అంటే వాళ్ళ దగ్గర లేట్ అయింది. కానీ ఇప్పుడు ఆ లేటు ఉంటుందని అనుకోను నేను. మొత్తం 17 కాబట్టి 17 ఒక ఆలోచన ఉన్నదని అనిపిస్తుంది. ఇప్పటి వరకే ఢిల్లీ పెద్దలు ఈ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. నాకు తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 కూడా పోటీ పడుతున్న నియోజకవర్గాలు ఉన్నాయి, మల్కాజ్గిరి లాంటివి. సహజం కదా, సహజం కదా. ఇలా మల్కాజ్గిరి గ్యారెంటీ గెలుస్తుంది అంటున్నాడు, ఉంటారు కదా తప్పకుండా. ఔచికావాదులు నేను పనిచేసిన, నేను ఇది చేసిన, అది చేసిన ఉంటది కదా, సహజం కదా. ఇవాళ మెజారిటీ స్థానాలలో కూడా కాంపిటీషన్ ఉన్నది, కాంపిటీషన్ సహజం. కానీ
పై పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంటారో అంతే సార్. అదే అదే ఆ నిర్ణయం అయితే తొందర ప్రకటిస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది. నాకు తెలిసి అయితే తొందరగానే ప్రకటించేటట్టు ఫస్ట్ లిస్ట్ అయితే తొందరగానే వచ్చేటట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, చివరిగా ఒక మాటలో చెప్పండి, ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద అదే గెలుపోటల మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రాహుల్ గాంధీ ప్రధాని అనే దాని మీద మీ స్పందన ఏంటి? రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి సరే మొత్తానికే కాడని అంటాను నేను. కానీ మొత్తానికి కాడనే ముచ్చట పూర్తిగా అట్లా అనుడు కరెక్ట్ కాదేమో. కానీ ఇప్పుడైతే కాదు. మూడైతే ఇప్పుడు అవుతాడు. రాహుల్ గాంధీ అయితే ఈసారి సోదిలో ఉండడు. కానీ ఇంకా సోయిరాంది ఎవరన్నా ఉన్నారంటే టీఆర్ఎస్ అనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం సోయి వచ్చిందని అనిపించలేదు నాకు. కానీ ఎందుకంటే టిఆర్ఎస్ కు మొన్న ఓట్లు వేసిన వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్ కు అగెనిస్ట్ లో పనిచేసిన వాళ్ళు కదా. కాంగ్రెస్ అగెనిస్ట్ లో పనిచేసిన వాళ్ళు కదా. ఇక మన పని అయిపోయింది, మనం కాంగ్రెస్ ని గెలిపియద్దు, మంచిగా చెడ్డ అది బీజేపీ మోడే వచ్చేటట్టున్నదని అనుకుంటాను. కాంగ్రెస్ కు ఓట్లేసిన జనం కూడా మరి ఇది రాహుల్ గాంధీ అక్కడ ఆయన మీద మంచిగా లేదు, అందుకని మనం కూడా గెలిచేపాటికి వేయాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా అనుకుంటారు. మొత్తం మీద బీజేపీకి అయితే మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, అనేక సమస్యలు హైదరాబాదు లో ఇమిడి ఉన్నాయి. హైదరాబాద్ భూముల మీద కబ్జా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ కబ్జాలు ప్రపంచం విస్తుపోయే కబ్జాలు పెట్టిండ్రు. అది ఎవరు పెట్టిండ్రో మీకు తెలుసు బాగా, మీకు తెలియదే కాదు. కానీ కాస్త శ్రద్ధ పట్టు అని నేను విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డి గారు. శ్రద్ధ పెట్టు అని నేను విజ్ఞప్తి చేస్తాను. వాటి మీద మాట్లాడదాం మళ్ళీ ఒకసారి, ఆ భూముల లొల్లి మీద మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ రాజయాదవ్ గారు. నమస్తే.